దేవుని క్షేమంగా ఉంచాడు. మనల వల్ల తన కృప ఉంచాడు. కొందరు వారికి దేహ బలహీనతలు బట్టి దాన్ని ఆధారం చూసుకుని దేవుని స్తుతించలేని వారు, కొందరు వారి శరీర సుఖం కోసము ఎక్కువ చామున లెక్కలేని వారు, 4వ చామున ప్రవేశింపలేని వారు. దేవుని మాట మనం చదివిస్తుంది. నాడు నేడు ఏకరీతిగా తండ్రి, ఈరోజు మనం ప్రభు పాదాల దగ్గర ఉన్నాం. ఉదయ కాలంలో మనం ఎవరి కోసం కనిపెట్టుకోవాలి? ఈరోజు మనక జీవిత యాత్ర విషయమై ప్రతి మనిషి వారి వరకు ఆ విషయంలో పరుగులెత్తుతుంటారు. చాలా పెందల కాడ పక్షులు, చాలా పెందల కాడ మరి దేవుని స్తుతించే ఆయా విషయాలు మనం చూస్తుంటాం. దేవుని మాట ఆశ్చర్యమైనది. నిజంగా దేవుడు మన ప్రేమించి తన కృపలో జ్ఞాపకం చేసుకొని ఈ మహాకృప ఇచ్చినవాడు. భక్తుడు ఈ విధంగా అన్నాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో చూసినప్పుడు దేవుని వాక్యం మీద చదువుతుంది. యెషయా గ్రంథం 40:31 వచనం చూస్తే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షరాజు వలె రెక్కల సాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలక సాగిపోదురు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు దేవుని యొక్క బలము పొందుట కొరకు, దేవుని కొరకు ఎదురు చూసేవారు, దేవుని కొరకు కనిపెట్టుకునేవారు, దేవుని మాట కోసం కనిపెట్టుకునేవారు, దేవుని వాక్కు కోసం కనిపెట్టుకునేవారు, దేవుడికి సహాయం చేస్తున్న కనిపెట్టుకునేవారు, దేవుని యొక్క బలము కోసం ఎదురు చూసేవారు. చాలామంది ఉదయకాలము ఆ రాత్రంతా కూడా విషయాన్ని చేస్తారు. వారు ఎవరిని మోసం చేయాలని ఎదురు చూస్తూ ఉంటారు. మీక గ్రంథంలో చెప్తున్నాడు అన్నమాట. కానీ మనము 2వ అధ్యాయంలో చెప్తే మాట చూస్తున్నాడు. వారు లోకం కోసం మంచు మీద పరుండి మోసక్రియ యోచించుచు దుష్కార్యము చేయవారికి శ్రమ, అలాగు చేయట వారు సాధనలో ఉన్నది కనుక వారు పొద్దు పొడవుకు మునిపే చేయుదురు. వారు పొద్దు పొడవుగానే చేయుదురు అంటే రాత్రంతా కూడా దానికోసం విచారణ చేస్తారు. కానీ దేవుని మాట చదివిస్తుంది. భక్తులైతే ఈ విధంగా అంటాడు, నేను యెహోవా కొరకు ఎదురు చూచుదను, ఆయన మాట కోసం ఎదురు చూచుదను. సహోదరి సహోదరా, సేవకులు కావచ్చు, సేవకురాలు కావచ్చు, లోకంలో ఎన్నో ఆయా విషయాలు కలిగిన వాడు ఉండొచ్చు. దేవుడు మన ప్రేమించినవాడు, దేవుడికి అనుగ్రహించిన వాడు, ఆయన కొరకు ఎదురు చూడాలి. భక్తులు అనడు, రాజులు నమ్ముకున్న కంటే యెహోవా నమ్ముకున్నట ఆలోచించండి. కీర్తనాదన దేవుని ఆశ్చర్యస్తుంది. ఎవరు నమ్ముకోవాలి, ఎవరి కొరకు మనం ఎదురు చూడాలి? ఎదురు చూచుట చాలా విలువైనది. ఆయన కొరకు ఎదురు చూసేవారికి ఆయన బలమును అనుగ్రహించేవాడు, ఆయన మాట కోసం ఎదురు చూస్తున్న వాడిని కరుణించేవాడు, ఆయన పరిశుద్ధమైన నామం కోసం ఎదురు చూస్తున్నవారు వారు అలసిపోరు. కారణం ఆయన వారితోడే ఉన్నాడు, ఆయన వారితోడే ఉన్నాడు.
మాట కోసం మనం చూస్తున్నాం. పరిశుద్ధ సన్నిధిని కనిపెట్టుకున్నప్పుడు, పరిశుద్ధమైన మాట కోసం ఎదురు చూస్తున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధి కోసం ఎదురు చూస్తున్నప్పుడు, ఆనాడు అపోస్తలుడైన పౌలు గారు, అపోస్తలుడైన పేతురు గారు వారి ప్రయాణం చూస్తున్నప్పుడు ఆయన రాక కోసం ఎదురు చూశారు. ఆయన ప్రయాణం చూస్తున్నప్పుడు ఆయన నీడలో వారు రోగులను పండుకొని పెట్టారు. దేవుని మాట కోసం, అంటే దేవునితో నిలుచున్నారని, దేవుని మాట కోసం నిలుస్తున్నారని. అదే పేతురు యోహాను దేవుని మందిరంలో ప్రవేశిస్తున్నప్పుడు, అపోస్తల కార్యాల్లో మనం చూస్తాం, దేవుని మందిరంలో మనం ఆయన ప్రవేశిస్తున్నప్పుడు ఒక పుట్టుక కుంటి వాడు ఎదురు చూస్తా ఉన్నాడు. ఆయన ఎదురు చూస్తున్నప్పుడు పేతురుగా చెప్తూ ఉన్నాడు, వెండి బంగారం మా దగ్గర లేవు, కానీ మాకు కలిగినవి నీకు ఇచ్చుచున్నావా, మాకు కలిగినవి నీకు ఇచ్చుచున్నావు, లే నజరుని వేస్తున్నామని అడగమన్నప్పుడు వాడు లేచి గంతులు వేసినట్టు మనం చూస్తున్నాం. ప్రేమతో వెళ్ళాను, మాకు కలిగినవి. అందుకే మనము దేవుని కలిగి ఉన్నప్పుడు, మనము దేవుని మాటకు లోబడుతున్నప్పుడు, మనము దేవుని నిబంధనకు లోబడినప్పుడు ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వోన్నతమైన దేవుడు. నాడు నేడు కూడా ఎక్కిరెత్తుకున్నదండి. ఈరోజు ఎవరి కోసం ఎదురు చూస్తాం? దేవుని కోసం ఎదురు చూస్తే ఆయన జీవితంలో కార్యం చేసేవాడు. దేవుని కోసం కనిపెట్టుకుంటే ఆయన ఏ కోరిక తీర్చేవాడు. దేవుని మాట మీద లక్ష్యం ఉంచితే ఆయన నిజంగా నీ యందు తన కటాక్షించి నీకు కావాల్సిన మేలు దయచేసేవాడు. నీవే బాధతో ఉన్నా సరే, నీవే బాధతో ఉన్నా సరే, ఆయన నామము ఘనమైన నామం కనుక, ఆయన పరిశుద్ధమైన నామం మహిమకరమైంది కనుక ఆశ కల వారితో సంభాషించే దేవుడు, బలమును అనుగ్రహించే దేవుడు. క్రీస్తు యేసు కొరకు ఎదురు చూసిన ఎవరిని కూడా ఆయన దాటిపోలేదు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఎదురు చూసిన ఎవరిని కూడా దాటిపోలేదు. వారు పాపులని విడిచిపెట్టలేదు, వారు దుర్మార్గులను త్రోసివేయలేదు, వారి విషయాలని నెట్టివేయలేదు. పశ్చాత్తపడే ప్రతి వారిని కూడా కనికరించాడు. ఆయన కరుణించిన దేవుడు. వారి దేహంలో ఉన్న ప్రతి విధమైన బలహీనతలు తొలగించడమే కాకుండా వారికి కావలసిన ఆరోగ్యమును, ఆశీర్వాదం, ఔషధం కూడా దేవుడు ఇచ్చినవాడు. ఆయన శక్తిమంతుడు, బలహీనులను బలపరిచేవాడు. అందుకే ఆయన కొరకు ఎదురు చూసేవారు. ప్రభువైన యేసుక్రీస్తు మాట కోసం కనిపెట్టుకుని చూస్తున్నవారు దేవుని చదివిస్తుంది. పరిశుద్ధ వాక్యం మనం చూస్తున్నప్పుడు దేవుడు నాడు నేడు కూడా ఎక్కిరెత్తుకున్న దేవుడు. ఆయన పరిశుద్ధ మాటను గైకొన్నప్పుడు 27 కీర్తనలు చూస్తే 4వ వచనం కూడా దేవుని ఆజ్ఞ వస్తుంది. యెహోవా యొద్ద వరం అడిగితిని, దానిని నేను వెతుకుతున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయో నివసింపగలుగుతున్నాను.
ఆయన సన్నిధిలో కోరుకుంటున్నాను. నేను ఒక వరం అడిగి తిని ఆయన కొరకు కనిపెట్టుకుంటున్నాను. ఆయన సన్నిధి కోసం కనిపెట్టుకుంటున్నాను. ఆయన మాట కోసం ఎదురు చూస్తున్నాను. ఆయన బలము కోసం ఎదురు చూస్తున్నాను. ఒక భక్తుడు సిమ్యోను అనే భక్తుడు చదివిస్తున్నాడు. మెస్సియా కోసం ఎదురు చూస్తున్నానని, ఆయన చూడుకు తనకు మరణం లేదని కనిపెట్టుకొని ఉన్నాడు. క్రీస్తు యేసు జన్మించినప్పుడు తన తల్లి యోసేపును ఆ స్థలానికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ప్రవచనం ఎత్తి చెప్పాడు. సిలువ గురించి ప్రకటించాడు. ఎదురు చూశాడు, కనుగొన్నాడు. అంతే. ఆయన మందిరంలో అన్నా నాకు స్త్రీ 7 ఏళ్ళు పెనుమితో సంసారం అయిన తర్వాత ఆమె సంభవించిన కొన్ని పరిస్థితులు పెట్టాయి. ఆమె కనిపెట్టుకుని ఉన్నప్పుడు క్రీస్తు యేసు ఆ మందిరంలో తీసుకెళ్ళినప్పుడు తన స్వస్థకలను చూస్తున్నా. దేవుని కొరకు ఎదురు చూసి కనిపెట్టుకున్న విషయం తన వయసు, తన విధానం. పరిశుద్ధ దేవుని యొక్క పాత్ర దగ్గర ఉన్న ప్రేమ దేవుడారా, ఈ ఉదయకాలం దేవుడు చదివించేది ఇది. ఎవరి కోసం ఎదురు చూద్దాం? చాలామంది ఆయన మాటకుంటే లోకల్లో మనుషుల కోసం ఎదురు చూస్తుంటారు. ఆయన సన్నిధి కోసం ఎదురు చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే మాట యెషయా గ్రంథము 28 చూస్తే, యెషయా గ్రంథం 28 చూస్తున్నప్పుడు 5:6 కూడా దేవుని వాక్యం చదువుతుంది. ఆ దినమున సైన్యములకు అధిపతి యెహోవా శేషించిన తన ప్రజలకు తానే పోషణ కిరీటగాను, ఆయన కొరకు ఎదురు చూసిన వారు శేషింపబడ్డవారు తానే భూషణ కిరీటముగాను ఉండను, సౌందర్యం గల మగటముగాను ఉండను. 25-26 చూస్తున్నాం. ఆ దినమున 26వ వచనం చూస్తున్నాం. 6వ వచనం, ఆయన న్యాయపీఠం మీద కూర్చున్న వారికి తీర్పు తీర్చు నేర్పు ఆత్మగాను, గుమ్మమునద్ద యుద్ధము పారగొట్టే వారికి పరాక్రమం పుట్టించువాడుగాను ఉండను. ఆయన నేర్పు ఆత్మగా ఉండను. ఎదురు చూసేవారు 28:5-6. ప్రియ సహోదరి సోదర, ఏమి నేర్చుకున్నాం? దేని కొరకు ఎదురు చూద్దాం? దేని కొరకు కనిపెట్టుకుంటాం? దేని అందు నిలుచుంటాం? ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వోన్నతమైన దేవుడు, ఆయన జీవన దేవుడు, ఆయన సజీవైన దేవుడు, ఆయన నాడు నేడు కూడా ఎక్కరెత్తుకున్న దేవుడు. ఆయన మాటలో జీవం ఉన్నది. ఆయన పరిశుద్ధమైన నామంలో జీవం ఉన్నది. నూతన బలము పొందుదురు. బలము 2 సమూయేలు గ్రంథం 22:40 చెప్తాడు. 2 సమూయేలు గ్రంథం 22:40 చూస్తే, యుద్ధమునకు బలము నీవు నాకు ధరింపు చేయదవు, నా మీదకి లేచిన వారిని నీవు అణిచివేయదవా. బలము, నూతన బలము పొందుదురు. 2 విషయాలను ఎదురు చూసేవారు
బలము పొందుతున్నారు. ఎదురు చూసిన వారు స్వస్థత పొందుతున్నారు. అంటే బలహీనులు బలవంతులుగా మార్చబడుతున్నారు. శక్తిహీనులకు శక్తిని ఇస్తున్నాడు ఆయన. వ్యాధిగ్రస్తులను ముట్టి స్వస్థపరుస్తున్నాడు. వారి వారి యొక్క దేహవయములను భక్షిస్తున్న శరీరములను ఆయన ముట్టి స్వస్థపరుస్తున్నాడు. ఆయన కొరకు కనిపెట్టుకున్నవారు, ఆయన మాట కొరకు ఎదురు చూస్తున్నవారు నూతన బలము, నూతన బలము. అందుకే యుద్ధము చేయుటకు ఆయనే. మన మీద శత్రువు 27 కీర్తన 2వ వచనం చెప్తారు. 27 కీర్తనల 2వ వచనం దేవుని వాక్యం చేరుస్తుంది. నా శరీర మాంసం తినుటకై శత్రువు ప్రార్థించే బలము. ఆయన పరిశుద్ధమైన నామను బట్టి శత్రువు, నా మీదకి లేచిన శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించే శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారి తొట్టిలు కూలిరి, వారి తొట్టిలు కూలిరి. ఎందుకంటే ఆయన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన కొరకు కనిపెట్టుకున్నాడు గనక యెహోవా నాకు వెలుగును రక్షణ అన్నాడు. నేను ఎవరికి భయపడదును? ఆయన నా ప్రాణదుర్గము. ఆయన కొరకు కనిపెట్టుకున్నవారు తొట్టెలు కూలిరి. అనేక జీవితాలు చూస్తుంటాం, అనేకుల జీవితాలు చూస్తాం. విమోచించే దేవుడా, ఇడిపించే దేవుడా, కనికరించే దేవుడు, కటాక్షించే దేవుడు, కరుణ చూపించే దేవుడు, కనికరం చూపించే దేవుడు. నాడు నేడు కూడా ఎకరెత్తుకున్న తండ్రి, నాడు నేడు కూడా ఎకరెత్తుకున్న దేవుడు. ఈరోజు యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. అందుకే నీ శత్రువు తొట్టిల్లిపోతాడు అనగా నీ శరీరవంశలు తినే శత్రువులు కృంగిపోతారు. నీ కార్యమును సఫలం చేసేవాడు, నీ బలహీనతనైనా తొలగించేవాడు. అందుకే మన బలహీనతను పెరిగి రోమీ రాసిన 8:26 చెప్తాడు, దేవుని కొరకు కనిపెట్టుకున్న వారి విషయమే అటువలే ఆత్మయు మన బలహీనతను పెరిగి సహాయం చేస్తున్నాడు. ఆయన సన్నిధిలో ఉంటే ఏ విధంగా మనం ప్రార్థించాలో, ఏ విధంగా దేవుని దగ్గర అడగాలో, ఎవరి కోసం అడగాలో ఎలాగనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా ఆమేన్ విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే బలమునిస్తున్నాడు, శక్తినిస్తున్నాడు. తన పరిశుద్ధమైన సన్నిధిలో దేవుని కొరకు కనిపెట్టుకున్న వారి విషయమై ఆయన పవిత్రమైన నామను బట్టి ఆయన శక్తినిచ్చి ఆదరించే దేవుడు, ఆశీర్వాద కలుగజేసే దేవుడు. నూతన బలము, దేవుడి నీకు బలమును, దేవుడి నీకు ఆరోగ్యమును, దేవుడి ఆర్థిక విధానంలో నీకు బలపరుచుకును, దేవుడు ప్రతి విషయంలో నీ జీవితానికి కావాల్సిన శక్తిని అనుగ్రహించుకును. దేవుడు తన మహాకనికను అనుగ్రహించేవాడు. లెగిస్తే ఏ స్థలానికి పోయి ఎక్కడికి వెళ్ళాలి, ఆరోగ్యం కోసం ఎక్కడికి వెళ్ళాలి,
ఇది చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మంచిదే బిడ్డలారా, యేసు కొరకు వెతుకు, యేసయ్య నామం కొరకు వెతుకు, పరిశుద్ధాత్మ దేవుని మాట కోసం వెతుకు, జీవన దేవుని యొక్క సన్నిధిని వెతుకు, సజీవైన దేవుని యొక్క మాట కొరకు వెతుకు. వెతికి జ్ఞానము కావాలి, వెతికే పరిశుద్ధత కావాలి. అంతరాత్మలో నాకు అంధకారము చాలామంది వెతకలేదు ఈరోజు చేసే దగ్గర. అందుకని ఆయన ముందు నిలుస్తున్న వారు, ఆయన కోసం కనిపెట్టుకున్నవారు, వారికి శత్రువును తరిమివేయట కొరకు, పగ తీర్చుకోవటం కొరకు ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. కీర్తన గ్రంథం 2:8-2లో చెప్తున్నమాట. శత్రువులను పగ తీర్చుకున్న వారిని మానిపివేయటకై నీ రోజున బట్టి బాలు లేకయు సంటిపిర లేకయు స్తుతుల మూలముగా నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. స్థాపించు, ఈరోజు ఒక దుర్గను స్థాపించు. సంటి పిల్లలు, బాలలు, శత్రువు, లోకమున్న శత్రువు దుష్టుడి చేతిలో పడకుండా ఆయన కోసం కనిపెట్టుకో. ఎదురుచూడు, ఆశతో ఎదురుచూడు, ఆర్భాటం మీద ఎదురుచూడు, ఆసక్తి కలిగి ఎదురుచూడు, ఆపదను ఎరిగి ఎదురుచూడు. దుర్గము, నీ ప్రార్థన దుర్గములో ఆ కోటలోకి శత్రువు రాడు. నీ పక్షం యుద్ధం చేసేవాడు యేసయ్య దేవుడు, నీ పక్షం యుద్ధం చేసేవాడు దేవుడు. ఆయన కృపతో కరుణించేవాడు. యెషయా గ్రంథము 41:10. యెషయా గ్రంథం 41:10 చూస్తున్నాడు. దేవుని ఆజ్ఞించుతుంది. బూది గొంతము నుండి నేను పట్టుకొని దాని కొన నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడమనియో నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానో నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేసేదను. ఆమేన్. ఈరోజు నీకు నేను సహాయం చేసేదను. ఈరోజు నీ కుటుంబాన్ని విడిపించేదను. ఈరోజు నీ రోగమును విడిపించేదను. ఈరోజు నీ సమస్యను తొలగించేదను. ఈరోజు నీతో నేను తోడే ఉండేదను. ఉపేక్షింపగా ప్రియ సహోదరి సోదరు, అందుకనే శత్రువును పగ తీర్చుకుంటే కొరకు ఆయన కొరకు ఎదురు చూడాలి. ఆయన బలిష్టమైన చేతి కిందకు రావాలి. ఆ సర్వోన్నతమైన దేవుని యొక్క మాటకు మనం లోబడినప్పుడు ఆయన మనం ఆశ్రయించే దేవుడా, నీకు సహాయం చేసే దేవుడు, దినమున నిన్ను కరుణించే దేవుడు, నీకు బలమనిచ్చే దేవుడు, నిన్ను వాదార్చే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను ఆదుకునే దేవుడా, నీ కార్యములు సఫలం చేసే దేవుడా, నీ ఉద్దేశములను నెరవేర్చే దేవుడా. ఎంత గొప్ప దేవుడా. ప్రియ సహోదరి సోదరా, ఆలోచించు. పరిశుద్ధ దేవుని యొక్క మాటకు లోబడి నీ దేహంలో ఉన్న ఆ భయంకర స్థితిని బట్టి కృంగిపోతూ ఉండొచ్చు. స్వస్థపరిచే దేవుడా, ఆయన యందు జాలిపడుతున్న దేవుడా. దానియేలు గ్రంథము 11 చూస్తే 22 మాట ఉంటుంది, 32 అనుకుంటారు వాక్యం జరుగుతుంది.
32 చూస్తున్నప్పుడు దేవుడు నాకు చూస్తున్నాడు. అందుకు అతడు విచ్చుకు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించే వారిని వశపరుచుకున్నాను. అయితే తమ దేవుని వెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేద్దరు. యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలగాక. ఆమేన్. ఏం చేసేవాళ్ళు? గొప్ప కార్యములు చేసేవారు. తన దేవుని వెరిగి బలము, దేవునికి బలముతో, దేవునికి శక్తితో ఆయన గొప్ప కార్యములు జరిగించేవాడు. ఈరోజు తెలుసుకో, పరిశుద్ధాత్మ నీ వెడల చేసిన కార్యం బట్టి, ఈ సర్వోన్నతమైన దేవుడు నీ వేళ చూపిన ప్రేమను బట్టి నాడు నేడు ఎగురెత్తుకున్న దేవుడు నువ్వును గొప్ప కార్యంలో పాల్గొంటూ కొరకు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో నీ హృదయమును ప్రభుని శుద్ధపరచుకుంటే నీ కార్యములు సఫలం చేసే దేవుడు. మోకరించుని ప్రార్థించుదాం. నీ యందు జాలిపడే దేవుడా, గొప్ప కార్యములు చేసే దేవుడా, ఆయన మన మధ్య ఉన్నాడు. మనకు బలమిచ్చే దేవుడు, నీకు అనుగ్రహించిన స్వస్థత బట్టి అనేకులను తన మహిమగా మార్చుకునే దేవుడు. అడుగుతో యేసయ్యని, నేను బలహీనుడిని, నీ కొరకు ఎదురు చూసే విషయంలో కూడా బలహీనుడిని, ఈరోజు నాకు అట్టి శక్తి దయచేయి. నీ కొరకు కనిపెట్టుకోటకుడు యేసయ్యా, నీ కొరకు కనిపెట్టుకోటకు యేసయ్యా, నీ సన్నిధి కోసం కనిపెట్టుకోటకు యేసయ్యా. యేసయ్యని అడుక్కో, నీ కొరకు అడుక్కో. మీరు ఎవరైనా కావచ్చు. ఈ ఉదయ కాలంలో తన మందిరం ఉన్న దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో తన సన్నిధిలో ఉన్న వాళ్ళారా, యేసయ్య సెలవిస్తున్న మాట గొప్పది. యేసయ్య సెలవిస్తున్న మాట గొప్పది. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, మీ పవిత్ర పాదాల కొందనాలు చెల్లిస్తున్నాం. మీరు పరిశుద్ధులు 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 కదయ్యా. మీ మహాకృపను బట్టి పడిపోతండి, ఇటు గొప్ప కృప ఇచ్చినందుకు కొందనాలు. ఈ ఉదయకాలంలో ప్రభు నీ కొరకు ఎదురు చూసేవారు పడిపోతండి, నూతన బలము పొందుతారన్నారు కదా. ఈ నూతన బలము ప్రతి వారు పొందుట సహాయం చేతండి. నీ కటాక్షం దయచేతండి. నీ పరిశుద్ధమైన కరెంట్ ఎవరైతే నీ బలము పొందుతున్నారో వారు శత్రు చేతులు పడరు కదా. వారి శరీర మాంసం భక్షించుకొచ్చిన శత్రు తొట్టిలు కూలిపోతారన్నారు కదా. అయా, కొందరు వ్యాధితో, కొందరు బాధతో, కొందరు మనసు వేదనతో వారి వారి శరీరములను వారి కోరికలు బట్టి పడుకుని వారి మనసు, వారి ఆత్మను, వారి శరీరమును ప్రభు భక్షిస్తున్న శత్రువుని ప్రభు ఉదయకాలం మీరే నాశనం చేసి నీ బిడ్డల బలపరుచుని స్థిరపరచండి, కనికరించండి. నీ కొరకు ఎదురించి కృప ప్రతి వారికి తెచ్చండి. ఎందరో కృంగిపోతున్నారు కదయ్యా, ఎందరో నలిగిపోతున్నారు కదయ్యా. యేసయ్యా, నీ కటాక్ష దయచేయని ఆయన నామా రక్త సంబంధులు కూడా అనేకులు ప్రపోతండి. క్రీస్తు చూస్తున్న ప్రతి వారికి రక్తతో అనేకులు ప్రపోతండి. లోకమనే పాపములు కృంగిపోతున్నారు కనుక మీరే ఇడిపించండి అయ్యా, మీరే ఇడిపించండి అయ్యా. నీ కటాక్షం దయచేతండి. ఈ దినమంతయు మమ్మల్ని కాపాడి కనికరిస్తాం. మా రాకపోకల తోడే ఉంటూ కనికరిస్తూ కటాక్షంతో నీ పనిలో నీ దాసున నన్ను కూడా ప్రగతండి. నిత్యమ ప్రభ వాడుకున్న తండ్రి పైన మీరు అయ్యా అలసిపోక ఈ దిన ప్రయాణములు కూడా తండ్రి మీ కటాక్షం దయచేతండి. ఇంకా అదే మీద ప్రగతండి. ప్రతి వారి కూడా మీ కృపల సన్నిధిని తెచ్చండి. నాయన సంఘంలో ప్రార్థించే బిడ్డలు పెట్టి కూడా చేస్తున్నాం. ప్రత్యేకించి ప్రభుత్వ నీ కృపల సన్నిధి దయచేస్తాం. ఎవరైనా అనారోగ్యం ఉంటే అనారోగ్యం తొలగించి ఆరోగ్యం దయచేస్తాం. నీ కనికరం, మీ కటాక్షం మీరు దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.